దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి విషయంలో చాలా స్పష్టంగా తాను వాక్యంలో రాసి సమయానుసారంగా ఎప్పుడు ఏది అవసరమో అది మనకు బోధిస్తూ వస్తున్నారు. ఆయన ప్రేమతో మనకు బోధిస్తున్న ఈ మాటలు మనం బేఖాతరు చేస్తే, ఆయన హెచ్చరించిన ఆ హెచ్చరికను గనక మనం తృణీకరిస్తే, రేపు జరిగేది మన జీవితంలో కూడా లోతు భార్య వలె జరుగుతుందని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన ఆ కళ్ళ గురించిన బోధ తాను విన్నది, తనకు తెలియపరచబడింది. సువార్త పరిశుద్ధత గురించి బోధించబడింది, ప్రత్యేక జీవితం గురించి బోధించబడింది, సత్తువ కలిగిన సంఘం ఏంటో బోధించబడింది. కానీ తాను ఆ బోధలో నిలబడక తాను వెనక్కి చూసిందట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకు వినబడకపోతే వేరే విషయం, కానీ దేవుడు మనకు వినిపించినా కూడా దాన్ని మనం పట్టించుకోక మన చేతులారా వెనక్కి తిరిగితే మనల్ని ఎవరు కాపాడలేరు. అందుకే లోకాన్ని చూడకు. లోకాన్ని చూస్తే లోక సంపాదనలో పడిపోయి నీ కన్నులు అలవాటు పడిపోయి నీ కుటుంబం నాశనం అయిపోతుంది, నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది.